రెండు సంపూరక కోణాల భేదము 18 degrees అయినా వాటిలో చిన్న కోణం అన్నాడు. సంపూరక కోణాల భేదము 18 degrees అంట. మరి సంపూరక కోణం అంటే అర్థమేమి? రెండు కోణాల మొత్తం 180 degrees అయితే ఆ రెండు కోణాలు ఏమంటారు? సంపూరక కోణాలు అంటారు. ఒకదానికి ఒకటి అనమాట. అంటే ఇప్పుడు ఇప్పుడు నేను ఒక కోణాన్ని ఎక్స్ అనుకున్నాను అనుకోండి, ఇంకో కోణం ఏమనుకుంటా 180 - x అని చెప్పి తీసుకుంటాను. ఒకటి ఎక్స్, ఇంకోటి 180 - x. ఇది పెద్ద కోణం, ఇది చిన్న కోణం అనమాట. ఓకే, ఇప్పుడు ఈ రెండింటి భేదం అన్నాడు. భేదం అంటే ఏం చేస్తాను నేను ఇక్కడ? మైనస్ చేస్తా అంతే. ఇది కూడా ఎంత అన్నాడు? 18 degrees అన్నాడు. ఇప్పుడు చిన్న కోణం అన్నాడు అంటే 180 - x మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, అంటే ఇప్పుడు ఏమొస్తుంది మనకు? ఇప్పుడు x మైనస్ 180 - -m ప్లస్ x ఈజ్ ఈక్వల్ టు 18 అనమాట. నెక్స్ట్ x ప్లస్ x అంతా 2x 18. ఈ 180 ఇటువైపు వస్తే అవుతుంది ప్లస్ 180 అవుతుంది. నెక్స్ట్ 2x ఈజ్ ఈక్వల్ టు 8 9 1 ఎంత? 198. 2 1 జా 2 9 జా 18, మళ్ళీ 2 9 జా 18. సో x ఈజ్ ఈక్వల్ టు ఎంత? 99 degrees. ఇది పెద్ద కోణం. ఇది మన చిన్న కోణం కావాలంటే ఏం చేయాలి? 180 - x చేయాలి. అంటే 180 - 99 అనమాట. అంటే 10లో 9 పోతే 1 వస్తుంది. నెక్స్ట్ 17లో 9 పోతే 8 వస్తుంది. ఎంత? 81 degrees అనమాట. ఎన్ని ఆప్షన్ మనకంటే 4th ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట.